ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా వందనాలు. ఈరోజు మనం దేవుని వాక్యంలో నుండి ఒక గొప్ప విశ్వాస వీరుడైన యోఫ్తా జీవితం గురించి ధ్యానించుకుందాం. మనుషులు తృణీకరించిన ఒక వ్యక్తిని దేవుడు తన చేతుల్లోకి తీసుకుంటే ఎంత గొప్పగా వాడుకుంటాడో ఈ కథ ద్వారా మనం నేర్చుకోవచ్చు. సొంత అన్నదమ్ములే వద్దని వెళ్ళగొట్టిన దేవుని కృప వల్ల యోఫ్తా ఇశ్రాయేలీయులకు ఒక గొప్ప న్యాయాధిపతిగా మారాడు. అయితే ఆయన జీవితంలో జరిగిన ఒకే ఒక్క పొరపాటు, తొందరపడి దేవునికి ఒక మొక్కుబడి చేసుకోవడం. ఆ ఒక్క మాట వల్ల ఆయన తన ఏకైక కుమార్తెను కోల్పోవాల్సి వచ్చింది. అసలు యోఫ్తా జీవితం నుండి ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పాఠాలేంటి? దేవుని సన్నిధిలో మనం మాట ఇచ్చేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి? ఈ విషయాలన్నిటినీ ఈరోజు ప్రసంగంలో మనం వాక్యానుసారంగా వివరంగా తెలుసుకుందాం. గిలాదు దేశంలో యోఫ్తా అనే ఒక గొప్ప పరాక్రమశాలి ఉండేవాడు. అయితే అతని పుట్టుక అతనికి సమాజంలో పెద్ద అవమానంగా మారింది. అతని తండ్రి పేరు గిలాదు, కానీ అతని తల్లి ఒక వేశ్య. గిలాదు భార్యకు పుట్టిన మిగిలిన కుమారులు పెద్దవారైనప్పుడు వారు యోఫ్తాపై పగ పెంచుకున్నారు. నీవు వేరొక స్త్రీ కుమారుడువు, మా తండ్రి ఆస్తిలో నీకు ఎలాంటి భాగం లేదు అని చెబుతూ అతన్ని ఇల్లు మరియు గ్రామం నుండి బలవంతంగా వెళ్ళగొట్టారు. కుటుంబం మరియు సమాజం చేత తిరస్కరించబడిన యోఫ్తా ఎంతో ఆవేదనతో టోబు దేశానికి పారిపోయాడు. అక్కడ జీవనం సాగిస్తున్న సమయంలో సమాజంలో తిరస్కరణకు గురైన మరికొంతమంది అల్పులైన మనుషులు అతనితో చేరారు. యోఫ్తా అధైర్యపడకుండా వారిని ఒక క్రమశిక్షణ గల సైన్యంగా మార్చి ఆ ప్రాంతంలో ఒక గొప్ప వీరుడిగా ఎదిగాడు. కొంతకాలం గడిచిన తర్వాత ఇశ్రాయేలీయుల మీదకి క్రూరులైన అమ్మోనీయులు యుద్ధానికి వచ్చారు. అమ్మోనీయుల సైనిక బలాన్ని చూసి గిలాదు దేశపు పెద్దలు, నాయకులు భయంతో వణికిపోయారు. వారిని నడిపించే సరైన నాయకుడు లేకపోవడంతో వారికి తాము గతంలో అవమానించి తరిమేసిన యోఫ్తా గుర్తుకు వచ్చాడు. వెంటనే గిలాదు పెద్దలంతా టోబు దేశానికి వెళ్ళి, మాతో వచ్చి అమ్మోనీయులతో యుద్ధం చేయి, మాకు సైన్యాధిపతిగా ఉండు అని యోఫ్తాను బతిమాలారు. అప్పుడు యోఫ్తా వారిని నిలదీస్తూ, గతంలో నన్ను ద్వేషించి మా తండ్రి ఇంటి నుండి వెళ్ళగొట్టింది మీరు కాదా? ఇప్పుడు మీకు కష్టం రాగానే నా యుద్ధకు ఎందుకు వచ్చారు అని అడిగాడు. దానికి పెద్దలు తాము చేసిన తప్పును ఒప్పుకుంటూ, ఈ యుద్ధంలో గెలిపిస్తే గిలాదు నివాసులందరికీ అతన్ని సర్వాధికారిగా ఉంచుతామని మిస్పేలో దేవుని సాక్షిగా ప్రమాణం చేశారు. బాధ్యతలు స్వీకరించిన తర్వాత యోఫ్తా కేవలం కత్తిపట్టి యుద్ధం చేసేవాడిగా కాకుండా ఎంతో వివేకం గల నాయకుడిగా ప్రవర్తించాడు. అవసరమైన రక్తపాతం జరగకూడదని భావించి అతడు మొదట అమ్మోనీల రాజు వద్దకు రాయబారులను పంపి శాంతి చర్చలు జరిపాడు. మా దేశం మీదకి ఎందుకు దండెత్తి వచ్చావు అని ప్రశ్నించగా, అమ్మోను రాజు, ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి వచ్చేటప్పుడు మా భూములను ఆక్రమించుకున్నారు, వాటిని తిరిగి ఇచ్చేయండి అని చెప్పాడు. అప్పుడు యోఫ్తా ఇశ్రాయేలీయుల యొక్క 300 సంవత్సరాల సుదీర్ఘమైన చరిత్రను, దేవుడు తమకు ఎలా విజయాన్ని ఇచ్చాడో అద్భుతంగా వివరించాడు. మేము ఎవరి భూమిని ఆక్రమంగా తీసుకోలేదు, మా దేవుడైన యెహోవా మాకిచ్చిన భూమిని మేము వదులుకోము, యెహోవాయే మనకు తీర్పు తీర్చినగాక అని ధీటుగా సమాధానమిచ్చాడు. కానీ అమ్మోను రాజు ఆ మాటలను తిరస్కరించి యుద్ధానికే సిద్ధమయ్యాడు. శాంతి చర్చలు విఫలమవడంతో యుద్ధం అనివార్యమైంది. ఆ సమయంలో యెహోవా ఆత్మ యోఫ్తా మీదకి బలంగా దిగి వచ్చింది. దేవుని శక్తితో అతడు సైన్యాన్ని నడిపిస్తూ యుద్ధ రంగానికి బయలుదేరాడు. అయితే ఆ తీవ్రమైన ఉద్వేగంలో యోఫ్తా దేవుని సన్నిధిలో ఒక తొందరపాటు మొక్కుబడి మొక్కుకున్నాడు. దేవా, నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయంగా అప్పగిస్తే నేను విజయం పొంది క్షేమంగా తిరిగి వచ్చేటప్పుడు నన్ను ఎదుర్కోవడానికి నా ఇంటి ద్వారం నుండి మొదట ఏది బయటకు వస్తుందో అది నీకు ప్రతిష్ఠితమగును, దానిని నేను దహన బలిగా అర్పిస్తానని ప్రతిజ్ఞ చేశాడు. దేవుడు యోఫ్తాకు మహావిజయాన్నిచ్చాడు. అతడు అమ్మోనీయుల 20 పట్టణాలను పూర్తిగా జయించి ఇశ్రాయేలీయులను శత్రువుల దాస్యం నుండి విడిపించాడు. యుద్ధంలో అఖండ విజయం సాధించి ఎంతో సంతోషంతో, గర్వంతో యోఫ్తా మిస్పేలోని తన ఇంటికి తిరిగి వచ్చాడు. కానీ ఇంటి దగ్గరకు రాగానే అతని ప్రపంచం ఒక్కసారిగా చీకటిగా మారిపోయింది. తన తండ్రి సాధించిన విజయానికి సంతోషిస్తూ, తంబుర వాయిస్తూ, నాట్యం ఆడుతూ అందరికంటే ముందుగా అతని ఒక్కగానొక్క కుమార్తె ఇల్లు దాటి బయటికి వచ్చింది. ఆమె కాకుండా అతనికి మరే కుమారుడు కానీ కుమార్తె కానీ లేరు. ఆమెను చూడగానే యోఫ్తా గుండె పగిలిపోయింది. తన బట్టలు చింపుకొని, అయ్యో నా కుమారి, నన్ను ఎంతగానో కృంగదీశావు, నా కష్టానికి కారణమయ్యావు, నేను యెహోవాకు మాట ఇచ్చాను, దాన్ని వెనక్కి తీసుకోలేను అని గట్టిగా విలపించాడు. ఆ భక్తురాలైన కుమార్తె తండ్రి పరిస్థితి అర్థం చేసుకొని, తండ్రి, దేవుడు శత్రువులపై నీకు విజయం ఇచ్చాడు కాబట్టి నీ నోటి నుండి వచ్చిన మాట చొప్పున నాకు చెయ్యి,
కానీ నాకు ఒక్క విషయంలో మాత్రం సెలవియండి. నేను ఎప్పటికీ పెళ్లి చేసుకోలేను కనుక 2 నెలలు నేను నా చెలికత్తెలతో కొండల మీద తిరుగుతూ దాని గురించి ఏడవడానికి నాకు సెలవియండి అని తన తండ్రితో చెప్పింది. 2 నెలలు అతడు ఆమెను పంపివేశాడు. తానెన్నటికీ పెళ్లి చేసుకోనని ఆమె చెలికత్తెలతో వెళ్ళి కొండల మీద ఏడ్చింది. 2 నెలల తర్వాత ఆమె తిరిగి రాగా యోఫ్తా తాను మొక్కుకున్న మొక్కుబడిని నెరవేర్చాడు. బైబిల్ ప్రకారం ఆమెను నరబలి ఇవ్వలేదు, ఎందుకంటే దేవునికి నరబలి అసహ్యం. దానికి బదులుగా ఆమెను పెళ్లి చేసుకోకుండా జీవితాంతం దేవుని మందిర సేవకే ప్రతిష్ఠించాడు. తరువాత యోఫ్తా వంశం అక్కడితో ముగిసిపోయింది. నా ప్రియ సహోదరులారా, ఈ కథ ముగింపు మన హృదయాలను తీవ్రమైన వేదనకు గురి చేస్తుంది. ఒక అద్భుతమైన విజయం ఒక్క క్షణం చేసిన తొందరపాటు మాట వల్ల ఎంతటి పెద్ద విషాదంగా మారిందో మనం చూసాం. యోఫ్తా జీవితం నుండి నేటి క్రైస్తవ సమాజం అలాగే ప్రతి మనిషి నేర్చుకోవాల్సిన 3 అతి ముఖ్యమైన ఆధ్యాత్మిక సత్యాలున్నాయి. మనం ఉద్వేగంలో ఉన్నప్పుడు లేదా కష్టాల్లో ఉన్నప్పుడు దేవునికి ఎలాంటి వాగ్దానాలు చేస్తున్నామో చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. దేవుడు యోఫ్తాను కేవలం తన ఆత్మశక్తితోనే గెలిపించాడు. దానికి ఎలాంటి మానవ బలులు లేదా మొక్కుబడులు అవసరం లేదండి. దేవుడు ఎప్పుడు మొక్కుబడులు అడగడు. ఒకవేళ మనం మొక్కుకున్నాము అంటే దాన్ని ఖచ్చితంగా తీర్చాలి. కానీ యోఫ్తా దేవుని నమ్మకం కంటే తన మొక్కుబడిపై ఆధారపడ్డాడు. ప్రసంగి 5వ అధ్యాయం 2వ వచనంలో చెప్పినట్లు, దేవుడి సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయంను త్వరపడి నీకుము, నీ మాటలు కొద్దిగా ఉండవలను అని మనకు కనిపిస్తుంది. మన తొందరపాటు మాటలు మనల్ని మన కుటుంబాలను శోకంలోనికి నెట్టే ప్రమాదం ఉంది. ఈ కథలో యోఫ్తా కుమార్తె చూపించిన విశ్వాసం అసమానమైనది. తన తండ్రి దేవునికి ఇచ్చిన మాటకు ఆమె ఎదురు చెప్పలేదు. తన జీవితాన్ని, భవిష్యత్తును, వివాహ బంధాన్ని త్యాగం చేసి దేవుని సేవకే అంకితమైపోయింది. నేడు మనం దేవునికి ఇచ్చిన చిన్న చిన్న మాటలను కూడా సులభంగా మర్చిపోతూ ఉంటాం. కానీ ఈ పాత నిబంధన భక్తులు దేవుని నామ ఘనత కొరకు ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు. సమాజం తృణీకరించిన యోఫ్తాను దేవుడు ఇశ్రాయేలులకు రాజుగా, న్యాయాధిపతిగా హెచ్చించాడు. మనుషులు మిమ్మల్ని త్రోసివేసిన దేవుని ఆత్మ మీ మీదకి వస్తే మీరు ఏదైనా చేయగలరు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో దేవుడు యోఫ్తా పేరును కూడా చేర్చాడు. అంటే అతని లోపాలు ఉన్నప్పటికీ అతని విశ్వాసాన్ని దేవుడు గౌరవించాడు. కాబట్టి నా ప్రియ సహోదరులారా, యోఫ్తా జీవితాన్ని ధ్యానించిన మనం మన జీవితాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు, దేవునితో మాట్లాడేటప్పుడు వివేకంతో ప్రవర్తిద్దాం. తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉంటూ దేవుని చిత్తానికి మనల్ని మనం అప్పగించుకుందాం. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.